మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫస్ట్ లవ్, తొలి ప్రేమ. కొంతమందికి ఇప్పటికీ చాలామంది దగ్గర చూస్తుంటే అప్పటి జ్ఞాపకాలు, లేకపోతే ఆ ఫస్ట్ లవ్ ఇచ్చిన గుర్తులు, వాళ్ళతో కలిసి చేసిన పనులు ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటారు. వాళ్ళ మనసులో ఇంకా వాళ్ళకి ఏదో ఒక మూలలో చిన్న స్థానం అయితే ఇంకా ఉండే ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఫస్ట్ లవ్ గురించి ఎవరిని అడిగినా ఈ స్టోరీ అయితే చెప్తారు. ఎందుకని అంత ఎఫెక్ట్ ఇస్తుంది ఆ ఫస్ట్ లవ్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. ఆల్రెడీ బ్లషింగ్ అంటావా? I know. అవుతున్నారా? You are blushing actually. నేను ఇలా మాట్లాడగానే ఆవిడ ఫస్ట్ లో గుర్తెచ్చేసుకొని బ్లష్ అయిపోతున్నారు. కెమెరాలో కనిపిస్తుందో లేదు నాకు తెలియదు. వైషు అయితే బ్లష్ అవుతున్నారు అంటుంది. అవుతున్నారు నిజంగానే. ఓకే. సో ఫస్ట్ లో అనేది ఎందుకంత బలమైన ముద్ర వేసేస్తుంది అంటారు ఎవరు గుండె మీద అయినా సరే? ఎప్పటికి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ జ్ఞాపకాలు అదే అప్పుడున్న ఇది ఎప్పుడు రాదు పోదు అని చెప్తూనే ఉంటారు ఎవరిని అడిగి. వై? నేను ఏదైనా నా అనుభవం నుంచే చెప్తా, పుస్తకాలు చదివి చెప్పను. అండ్ పిచ్ మాటలు, అన్నెసరీ మాటలు చెప్పను. మనం రీసెంట్ ఒక కేసు చూసుకున్నాము. ఒక అబ్బాయి 3-4 months లోనే 10th class లవ్ కోసం చంపేయడం. బీయింగ్ సోషల్ యాక్టివిస్ట్, ఐ కీప్ సీయింగ్ స్టఫ్. ఆ ఇంపాక్ట్ అనేది, అంటే ఇప్పుడు నువ్వు కరెంట్ అఫైర్స్ మాట్లాడలేదు అది ఇది అంటున్నావు కాబట్టి నేను ఆ కేసే తీసుకుంటాను టు బిగిన్ విత్. వరస హత్యలు అమ్మాయిల మీద జరిగే ప్రతి దాంట్లో ఈ కేసులో ఎస్పెషల్లీ 10th class అమ్మాయి లవ్. ఓకే. ఆ అమ్మాయి కోసమే భార్యను చంపేశాడు అని చెప్పి మనం ఉదంతులు చూస్తున్నాం. ఫస్ట్ లవ్ అనేది వైషు ప్రతి మనిషి జీవితంలోనూ ఒక తీపి జ్ఞాపకం, ఒక అద్భుతమైన అందమైన కథ. ఓకే. అండ్ మరి అది అంత అందమైన కథ అయినప్పుడు అక్కడ ఎందుకు ఆగిపోరు? ఆ ఫస్ట్ లో పాతకాలంలో 16 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. నేను చేసుకుంటా అంటే మా అమ్మ చేసుకునేవాళ్ళ. నేను పారిపోయాను కూడా ఇంట్లో. మీ గురించి కాదండి. ఓకే. చాలా మంది విషయాల్లో ఇప్పుడు నేను ఎలా అయితే ఫీల్ అవుతున్నానో, అది సరదాగా ఏదో నవ్వించడానికి, ప్రతి వ్యక్తి వెనక్కి తిరిగి చూసుకుంటే అది సక్సెస్ అవ్వాలని శాయశక్తిలా ప్రయత్నిస్తాడు. ఇది రాసుకో. ఓకే. గమనార్హమైన విషయం ఏంటంటే ఎవరు ఫస్ట్ లో వదులుకోవాలనుకోరు. మనం ఆ సినిమా ఉంది చూసావా, అందులో అమ్మాయి విజయ్ సేతుపతి సినిమా ఉంది కదా తమిళ్లో, 96. సో అది చాలా బలీయమైన ముద్ర వేస్తుంది ప్రతి మనిషి మనసులో. అప్పుడప్పుడు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ లవ్స్ ఆర్ ఇన్ టీనేజ్. మోస్ట్లీ టీనేజ్ లోనే ఉంటాయి ఫస్ట్ లవ్స్. అండ్ అప్పుడప్పుడే హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అప్పుడప్పుడే యూ గెట్ అట్రాక్టెడ్ టు ద అదర్ పర్సన్. అండ్ ఆ పర్సన్ ట్రీట్ చేసేది జీవితం మొత్తంలోనూ నీకు ఒక కొలబద్దలాగా మారుతుంది. ఓకే. నా లైఫ్లో నా ఫస్ట్ లవ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అవ్వడానికి, లేకపోతే ఇన్ని రిలేషన్షిప్స్ రిజెక్ట్ చేయడానికి, ఎన్ని మేజర్ బ్రేకప్స్ వచ్చినా తట్టుకోవడానికి, ఏం జరిగినా హ్యాండిల్ చేయడానికి, అసలు లవ్ అంటే ఏంటో డీపెస్ట్ లెవెల్లో ఫస్ట్ మా పేరెంట్స్ చూపించారు. ఓకే. ఎందుకంటే లవ్ అనేది నీకు ఇంట్లోంచే స్టార్ట్ అవుతుంది. అది కనుక రూట్స్ స్ట్రాంగ్ గా ఉంటే బయట వెళ్ళి వెతుక్కోరు అనే ఒక నానుడు ఉంది. ఇంట్లో పేరెంట్స్ కనుక మనం పర్ఫెక్ట్ గా అబండెన్స్ ఆఫ్ లవ్, సంబడి హూస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్, రూట్ కాజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మా నాన్నగారితో నాకు రిలేషన్షిప్, ఆయన తిట్టినా కొట్టినా కొంచెం ఇట్లా కళ్ళమని నిలిపెట్టి నాన్న ఇది కావాలి నాన్న అంటే ఇమీడియట్ కొనేసేవాళ్ళు. అండ్ 2003లో 4,000 రూపాయలు ఉండేది గోల్డ్. నానా నాకు కంప్యూటర్ కావాలి నాన్న అని ఒక కన్ను తడి పెట్టంటే 1,20,000 పెట్టుకున్నారు ఒక కంప్యూటర్. సో అంత లవ్ ఉండేది నాకు ఇంట్లో. బట్ స్టిల్ అదే టైంలో ఐ హ్యావ్, అందరికీ స్టాండర్డ్ పేరు ఉంటుంది పాతకాలంలో సీన్గాడ్ అనేవాళ్ళు. సో లెట్స్ టేక్ దాట్ నేమ్. వేరే పేర్లు ఎందుకులే కానీ. సో సీన్గాడు అనే ఒక దట్ ఫస్ట్ లవ్ ఎట్లా అంటే, నేను పెళ్లి చేసుకునే వరకు ఫిజికల్ గా నాకు ఉండాలని లేదు అంటే హీ రెస్పెక్టెడ్ దాట్ ఫర్ 5 years. వావ్. అండ్ నేను రాణి ముఖర్జీ వేసుకున్న ఒక హై హీల్ షారుఖ్ ఖాన్ సినిమాలో, ఆ హీల్ బాగుంది అని అంటే లిటరల్ గా బాంబే వెళ్ళి ఆ హీల్స్ కొనుక్కొని నాకు సర్ప్రైజ్ గా ఇచ్చాడు. అసలు నా లైఫ్ మొత్తంలో ఇప్పటి వరకు తను అర్థం చేసుకున్నట్టు, నేను ఒకటి ఏదో కాన్వర్జేషన్ లో ఏదో తను ఎప్పుడు వింటాడు, నేను ఎప్పుడు వాగుతాను. ఈజ్ అ గుడ్ లిజనర్. ఈ చెప్తానే ఉంటా. 43,500 రూపాయలు ఫోన్ బిల్ కట్టాడు 2003లో. ఇప్పటికీ దట్స్ స్టిల్ లాట్ ఆఫ్ మనీ. వాగుతానే ఉండేది. అండ్ ఆల్ హీ యూస్ టు డూ ఇస్ లిజన్. ఆఫ్ కోర్స్ మాట్లాడేవాళ్ళే అప్పుడప్పుడు. ఓకే.
సో ఇప్పుడున్న రిలేషన్షిప్స్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా, వినరు అసలు. ఓకే. అమ్మాయిలు ఏదన్నా చెప్పినా వినరు, ప్రతిదీ ఫస్ట్ లోకే వెళ్తుంది. అండ్ అనదర్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే, నేను అక్కడ ఇక్కడ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని సర్ప్రైజింగ్ గా నేను నోరు తెరిచి ఆ 4 ఏళ్లలో నాకు ఇది కావాలని ఎప్పుడు అడగల. ప్రతిదీ నాకు వచ్చేసేది. ఓకే. ఎలా అయితే మా డాడీ మా మామయ్య కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసి సో నాకు ఏది బెస్టో వాళ్ళు ఇచ్చేవాళ్ళు. తర్వాత తిను ట్రావెల్ చేసినప్పుడు ఏది బెస్టో తను ఇచ్చేసేవాళ్ళు, నా బట్టలు కానీ. ఓకే. అండ్ ఇప్పుడు మీరు వాడుతున్నారు ఈ అమెరికన్ ఈ పిచ్చి రంగురాళ్ళు, ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి చూసావా, రకరకాల జేడ్స్ స్పేడ్స్ అని చెప్పి. కెన్ యూ బిలీవ్ 2002లో అమెరికన్ డైమండ్స్ విత్ 18 కలర్స్ ఆఫ్ స్టోన్స్ నా దగ్గర ఉండేవి. He got it from US. బికాజ్ నాకు ఫ్యాషన్ అంటే అప్పుడే ఇష్టం. అండ్ నేను దాంట్లో ఒక నెక్ పీస్ కూడా దట్ వాస్ బ్యూటిఫుల్. సో ఒక అబ్బాయి ఫస్ట్ లవ్ లో ట్రీట్ చేసే పద్ధతి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే. అండ్ అమ్మాయిని ఒక ర్యాండ్ లా చూసుకుంటాడు బేసికలీ. నా ఎక్స్పీరియన్స్ లో అసలు అది ద మోస్ట్ బ్యూటిఫుల్ డేస్. అంటే ఏమీ లేకుండా ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ చూసాను నేను. అంటే నేను ఏదో ఇస్తేనో, నేను ఒకలాగా ఉంటేనే, నేను డబ్బులు ఇస్తేనో తను నన్ను లవ్ చేయాల. ఓకే. It was a pure form, without any reason, without any condition, without any asking. నాకు కావాల్సినవన్నీ వచ్చేసేవి. అండ్ 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4-5 years ఉంది. ఓకే. అండ్ అందులో మేము కలుసుకున్నది కూడా చాలా తక్కువ. అప్పుడు ఈ లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ ఉండేది కాదు. నా ఫస్ట్ ఫోన్ ఇన్కమింగ్ కూడా 9 రూపాయలు పడే ఫోన్ 2002లో మా లెక్చర్ దగ్గర కూడా ఉండేది, నా దగ్గర ఉండేది. అబ్బా. 2003 మోటరోలా స్మాల్ ఫోన్ నా దగ్గర ఉంది. అప్పట్లోనే మరి కానీ ఫస్ట్ లో ఎందుకు ఇంత ఎఫెక్ట్ ఉంటుంది అంటే, ఇద్దరు అప్పటి వరకు ఎవరిని ప్రేమించి ఉండరు, అదే ఫస్ట్ కాబట్టి అంత ఉంటుంది. అంటే కృష్ణ రాధకు కూడా ఇఫ్ వి టేక్ దెమ్, ఇప్పటికీ వాళ్ళది ఐడియల్ ప్రేమగా చెప్తారు, కృష్ణ రాధదే ఐడియల్ ప్రేమ అన్నట్టు చెప్తారు. ఇక్కడ నేను సీక్రెట్ చెప్తాను. ఓకే. ఫస్ట్ లవ్ లో అన్కండిషనల్ అండ్ అన్లిమిటెడ్ లవ్ ఉంటది. ఓకే. కండిషన్స్ ఉండవు. వాళ్ళు నిన్ను ట్రీట్ చేసే పద్ధతి టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ బంధం అండ్ పులకింత. ఒక గాలి అలా తగిలిన తన చేతి లైక్ చిటికిన వేలు ఇలా తగిలిన ఒక తన్మయత్వం ఉంటుంది. అందులో ఇప్పుడు రాధాకృష్ణ లవ్ కూడా మనం ఎక్కడ వాళ్ళకి ఫిజికల్ రిలేషన్షిప్ కానీ లాంజివిటీ ఆఫ్ మ్యారేజ్ కానీ ఎక్కడ మనం చూడలేదు. లవ్ ఇన్ అ ప్యూరెస్ట్ ఫార్మ్ మురిసిపోతుంది మనస్సు ఆత్మ, తనువే కాదు. ఇప్పుడున్న లవ్స్, ఇప్పుడు నేను ఫస్ట్ లవ్ లో నీకు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇంతకన్నా సరదాగా అలా వెళ్ళి నేను 50 లక్షలు ఇంకో నా ఎక్స్ పార్ట్నర్ 45 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నావు 2 గంటల్లో. నాకు అంత తన్మయత్వం రాలా. అండ్ ఇంట్లో కూడా ఒక 80 లక్షలు 90 లక్షలు క్యాష్ ఒక 2-3 వారాలు ఉంది, నీకు ఎంత కావాలంటే నా బ్లాంక్ చెక్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక్క లవ్ అంటే సినిమాల్లో ఇలా చేస్తే లవ్వు, అలా చేస్తే లవ్వు, ఇలా ఉంటే లవ్వు అనేది ఫస్ట్ లవ్ లో కనిపిస్తుంది. నేను చెప్పిన వాటిలో కూడా కనిపించింది. కానీ అది లవ్వా కాదు. మళ్ళీ చెప్తున్నా, ఏది చేసినా ఏది చెయ్యకపోయినా ఆ మనిషి పక్కనుంటే చాలు. ఆ మనిషిని ఇన్ని సంవత్సరాలైనా ఒక్కసారి కలిసినా చాలు, అదే ఫ్లేవర్ మళ్ళీ వస్తుంది. వాళ్ళు మనకి ఏమి ఇవ్వకపోయినా, ఇది రాసుకో, వాళ్ళు మనకి ఏమి ఇవ్వకపోయినా, నేను సీన్ గడికి ఏమి ఇవ్వకపోయినా, సీను నాకేమి ఇవ్వకపోయినా, ఈ క్షణం ఈ మూమెంట్ లో కూడా ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇద్దరం బాధ్యతలకి నేను కలిసి ఆల్మోస్ట్ 8 years అయిపోయింది. 2018లో కలిసాను నేను. 8 years 7 years అటు ఇటుగా అయింది. అయినా సరే ఇప్పుడు ఫోన్ చేసినా నాకు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎలా ఉందో అలానే రెడీ అయ్యి వెళ్ళాలనిపిస్తుంది. నాలో బ్లష్ ఇప్పుడు యూ కెన్ లైక్ ఒక్కసారి మళ్ళీ తన్ని కలవాలంటే ఆ పులకింత ఇట్ జస్ట్ బ్రింగ్స్ దట్ ఎసెన్స్. ఇప్పుడు ఇట్లా ఫ్లాంబాయింట్ అబ్బాయి లాగా, నా ఫ్రెండ్స్ చాలా మంది ఏంటి అమ్మాయి లాగా రెడీ, అరే మాట్లాడుతున్నావురా, మా ఉషా పాతకాలలో మా బావ చెప్తాడు, అసలు అది ఎలా రెడీ అయ్యేది తెలుసా, 25 ఏళ్ల క్రితమే అది ట్రెండ్ క్రియేట్ చేసింది, సొగసు వచ్చి కూడా తరమా అన్నట్టు పొడుగు జడ చాలా బాగా రెడీ అయ్యేదని. చాలా మంది రిలేషన్షిప్స్ లో కూడా అడుగుతారు, సరిగ్గా రెడీ అయ్యదు మా వైఫ్, సరిగ్గా నీట్ గా ఉండదని. అది నువ్వు చూపించే ప్రేమను బట్టి ఉంటుంది అని ఒక వీడియోలో చేశా. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. అబ్బాయి ఒక అమ్మాయిని నిజంగా ప్రేమగా ట్రీట్ చేస్తే చాలమ్మా, అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఫెమినిన్ ఎనర్జీ యాక్టివేట్ అవుద్ది. ఫస్ట్ లవ్ లో ఏంటంటే నువ్వు చెప్పినట్టు ఫస్ట్ టైం కాబట్టి తనలో ఉన్న ఫెమినిటీ అప్పుడప్పుడే వికసిస్తా ఉంటది. సంబడి స్టార్ట్స్ అప్రిషియేటింగ్, అది నర్చర్ అవుతుంది.
అంటే పువ్వు వికసించే టైంలో దానికి కరెక్ట్ సన్లైట్, కరెక్ట్ ఎరువులు, కరెక్ట్ వాటర్, కరెక్ట్గా కంచెకట్టు వేస్తే నర్చర్ అవుతుంది ఫ్లవర్. Yeah. అది ఫస్ట్ లవ్. Mm. కరెక్ట్ పర్సన్ ఫస్ట్ లవ్ అందరికీ బాగుంటుందని నేను చెప్పను. ఐఎమ్ సో బ్లెస్డ్, ఐ హావ్ అన్ అమేజింగ్ పర్సన్. Mm. ఇప్పటికీ నేను నాకెవరన్నా పరిచయనా ఫస్ట్ మా నాన్నగారు లాగా అట్లీస్ట్ అన్న చూసుకోండి, లేకపోతే నా ఫస్ట్ లవ్ లాగా అన్న చూసుకోండి అని చెప్తా. Okay. ఈ రెండిట్లో ఒకటి కూడా ఎవరు బ్యాలెన్స్ చేయలేదు. బికాస్ రెండు కొల్లబద్దలు హిమాలయాలు అంత ఉన్నాయి. సో అందరూ గండికోట ఎక్కితే అయిపోదు కదా, లేకపోతే గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కితే అవ్వదు కదా. Yeah. సో అందుకే నన్ను నేను లవ్ చేసుకుంటా. వాళ్ళు నాకు ఇచ్చిన లవ్ ని నేను స్ట్రెంగ్త్ గా మార్చుకొని బయట నుంచి అవసరం లేదు నాకు లవ్. ఐ స్టార్టెడ్, నన్ను వాళ్ళు ఎలా ట్రీట్ చేశారో నాకు తెలుసు, నన్ను నేను అలా ట్రీట్ చేసుకుంటాను. కాబట్టి నేను చీనీ మీనీ లవ్స్ కి, డబ్బులకి, లేకపోతే పోర్షే కార్లో డేట్లు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆ పోర్షే కార్లకి పడిపోను. ఫ్లేవర్ చూసాను నేను. రాధాకృష్ణ లవ్ నువ్వు ఎలా అయితే చెప్పావో ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది లైఫ్ లాగా ఉంటుంది. కంక్లూడ్ ఏంటంటే కాదు కాదు కాదు. సో దేర్ ఇస్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ లవ్ దగ్గర ఆగిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆల్మోస్ట్ మూవ్ ఆన్ అయిపోయి ఇంకా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, కానీ మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు, ఇంకొకరిని పెళ్లి చేసేసుకున్న వాళ్ళు ఉండేది చాలా ఎక్కువ మంది ఉంటారు. వై? ఎందుకు అక్కడ ఆగిపోలేదు? అదే మీ గురించి అనుకోండి, ఎందుకు అక్కడ ఆగిపోలేదు ఎవరు? నేను స్టార్టింగ్ లోనే నేను ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. somehow that was a wrong time. నేను ఇంకా కాలేజ్లో ఉన్నాను. అండ్ మా మదర్ నాకు మొన్న ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వెన్ ఐ మెట్ హిమ్ లాస్ట్ టైం, మీ మదరే ఉషా నన్ను రావద్దని చెప్పారు అన్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్తావా? మా ఆయన చూపించి బెదిరించారు కూడా నాకు. సో ఇట్లాంటివి చాలా జరుగుతాయి. సి ఎందుకు అనటానికి 100 కారణాలు వైషు. అండ్ ఇప్పుడున్న నేను ఇది పాస్ట్ లో అయితే ఓకే అట్లాగా నేనే ఫస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసేసుకున్నాను. దానికన్నా ముందే నా తర్వాత ఒక 6, 7, 8 years కి చేసుకున్నాడు వాడు పెళ్లి. అప్పట్లో ట్రెడిషన్స్ అవనివ్వు, లేకపోతే కాంట్రడిక్టరీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అవనివ్వు, నేను చాలా బాగా చదువుకునేది. నేను ఎంఎస్సీ చేసా 10th class. సో దర్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్యారియర్స్. నేను ఉద్యోగం చేయాలి, నేను బాగా తొందరగా ఎంసీఏ 3 years పట్టేది, సీన్ గంట పెళ్లి చేసుకోవాలంటే అని ఎంఎస్సీ కంప్లీట్ 441 ర్యాంక్ వచ్చింది ఐసెట్ లో. ఆ ర్యాంక్ వచ్చి కూడా పక్కల్లో అన్నారు కౌన్సిలింగ్, సార్ ఎంఎస్సీ ఇవ్వండి సార్ అంటే, ఏం మాట్లాడుతున్నాం, ఎంసీఏ తీసుకో, ఎంబీఏ తీసుకో, ఇంత బాగా మార్కులు 83% మనం బీసీఏలో, డిగ్రీలో ఎవరికైనా 83% వస్తుందా? వీటితో లవ్ లో ఉండి కూడా బాగా చదివేదాన్ని. బాగా చదవాలి తొందరగా. చాలా మంది ఇంకో బిగ్గెస్ట్ పాయింట్ చెప్తాను, ఫస్ట్ లవ్ అండ్ ట్రూ లవ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? నేను అనుభవించాను కూడా చెప్తున్నా. చాలా మంది లవ్ చేస్తే టీనేజ్ లో బయటకు వెళ్తారు, తిరుగుతారు, సరిగ్గా చదవరు, కెరియర్స్ పాడైపోతాయి, నాశనం అయిపోతారు, మందుకు అలవాటు పడతారు, డ్రగ్స్ కి అలవాటు పడతారు, బ్రేకప్ అయితే అని. లేకపోతే లవ్ లో ఉన్నా సరే కాలేజ్ లెగ్గొట్టి ఇదంతా చేస్తారని. నేను అక్కడిక్కడ తిరుగుతాను. మా నాన్న చెప్పాగా టైం మేనేజ్మెంట్ ఉండేది, కానీ మన మధ్యలో వంకలు కొట్టేవాళ్ళు. నాన్నగారు చూస్తే ఇప్పుడు కూడా వేస్తారు. కాలేజ్కి వెళ్ళేదాన్ని, బాగా చదివేదాన్ని. సీన్ గడ్ లవ్ చెప్పా కదా, నర్చర్ చేశాడు వాడు నన్ను. హీ లిటరల్లీ ఆ టీనేజ్, అవి 17 at the time, తన రాక నా లైఫ్ లోకి, తనతో కలిసి జర్నీ చేసిన ఆ 4-5 years ఎక్సలెంట్ ఇన్ అకాడమిక్స్, ఎక్సలెన్స్. అండ్ ఐ స్టడీడ్ డాన్స్, ఐ స్టడీడ్ మై యోగాలో. నేను ఇట్లా తల తీసుకెళ్ళి ఇలా వెనక్కి ఆనిచ్చేదాన్ని, బాడీని యోగా అంత బాగా చేసేదాన్ని. అండ్ పీజీ ఎగ్జామ్ రాస్తే సీన్ గడ్ రావాల్సిందే, ఏ ఎగ్జామ్కైనా ఆడొచ్చి నన్ను దిగపెట్టి హాల్ సెంటర్, సో ఆల్ ది బెస్ట్ చెప్తే ఇంకా నేను ఎగ్జామ్ బాగా రాసినట్టే. ఐ సెట్ 4041 ర్యాంక్ అమ్మా. 1 year నుంచి ప్రిపేర్ అయ్యా నేను. ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ నేను నా ప్లాన్. ఇప్పటికీ మరి ఇంత బాగా ఎల్ఎల్బి చదివి ఇన్ని చదువుతున్నానంటే, అరే లవ్ ఉంటే చాలు రాబాయ్ అన్ని అయిపోద్ది అనే బస్తీ మీద సవాల్ చేస్తా. ప్యూర్ లవ్ ఉండాలి. ప్యూర్ లవ్ నీ సక్సెస్ కి బాట. అండ్ మై ఫస్ట్ లవ్ వల్లే నేను ఐసెట్ వాట్ ఎవర్ 4041 ర్యాంక్, తర్వాత ఎంఎస్సి కంప్యూటర్ 73%, 2 years మా అమ్మగారు ఐసీయూలో ఉండున్నా. అండ్ అదే 2004లో బ్రహ్మజ్ఞానం చేశా. ఇప్పుడు లవ్ ఉంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఫిజికల్ గా ఇంటిమేట్ అయిపోతున్నారు, పిచ్చి పిచ్చి పనులు, దూరంగా వెళ్ళి ఏం చేయాలి, డ్రగ్స్ తీసుకోవాలి, పబ్బులకి వెళ్ళాలి. సీను మేడ్ మీ టు డూ లాట్ ఆఫ్ సాధన. బ్రహ్మజ్ఞానం నేను ఇలా చదువుతున్నాను, యోగా చేస్తున్నాను అంటే, నాతో పాటు పొద్దున్నే 5 లేచి 2 ఏళ్ళు నాతో పాటు యోగాకి వచ్చేవాడు సైకిల్ వేసుకొని, తెలుసా? హీ లిటరల్లీ, నేను అన్నా ఇంకా యోగా తగ్గించేదాన్ని, కానీ నాకన్నా ఇదిగో ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అని చెప్పి హీ సపోర్టెడ్ మీ. ఐ బికమ్ మాస్టర్ ఇన్ యోగా బికాస్ ఆఫ్ హిమ్. సో ఫస్ట్ లవ్ అండ్ ట్రూ లవ్ నిన్ను నీకే కొత్తగా పరిచయం చేస్తుంది, నీకు ఒక స్ట్రెంగ్త్ అవుతుంది, నీకు ఒక సపోర్ట్ అవుతుంది జీవితంలో. తను వెళ్ళిపోయాడు, కానీ నాకు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే సర్టిఫికెట్స్ లోను, బ్రేక్ త్రూస్ లోను, బ్రహ్మజ్ఞానంలోను తన సపోర్ట్ వల్లే.
ఓకే. ఎంత ఫిజికల్ డిజైర్స్ వచ్చినా ఇంకా ధ్యానం చేయి, ఇంకా యోగా చేయి, ఇంకా కంట్రోల్. పెళ్లి చేసుకున్న తర్వాతే చేద్దామని నువ్వు అంత ఇదిగా చెప్పకు. అసలు అది లవ్ అంటేనమ్మా. యా. వాడేసుకొని అడ్డంగా తిరిగేసి అది లవ్ కాదు. నేను అంటున్నానని కాదు. చొప్పనాథ్ విజయవాడ అమ్మాయి పెద్దది ముసలిదని చెప్పినా నేనేమి అనుకోను. కానీ ప్యూర్ లవ్ అంటే మీకు ఒక గండి కోటలాగా నించొని ఒక సపోర్ట్ స్ట్రక్చర్ లా ఉంటది. అది ట్రూ లవ్, ఇప్పటికైనా ఎప్పటికైనా వైష్. ఎస్, ఆబ్వియస్లీ దాంట్లో డౌటే లేదు. సో ఫస్ట్లో అందుకే చాలా మందికి ఇంకా 100%. అలా నాకైతే ఉమ్. ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్. అండ్ అలా ఇప్పటికి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళతో ఉందాం అనుకుంటే ఎవరు చేయడు. నా దగ్గర డబ్బులు తీసుకోవడం ఈ పిచ్చుకోలే. ఓకే. సో మీకు కూడా రిలేషన్షిప్స్లో కానీ, మీ లవ్ గురించి కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఇక్కడ మన రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు కాబట్టి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకొని మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెచ్చుకోండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.